అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ భలే మామ. రచయిత అవధానుల సుధాకరరావు గారు. ఇక కథలోకి వెళితే, నేను భవానీ మెడలో తాళి కట్టడం వల్ల ఘనత వహించిన గోవర్ధన శాస్త్రి గారికి చిన్నల్లుడిని అయ్యాను. ఇంకా ఆయనకి 5 ఏండ్ల సర్వీస్ ఉంది. అదృష్టవంతుడు. బాధ్యతలన్నీ తీర్చేసుకొని చీకు చింత లేని జీవితం గడుపుతున్నాడు. వ్యక్తుల్ని, వాళ్ళ తీరుతెన్నుల్ని జాగ్రత్తగా గమనించి, మనస్తత్వాలని నిశితంగా పరిశీలించి తగు విధంగా రచనల్లో ఉపయోగించుకోవడం నాకు అలవాటు. ఆ దృష్టితోనే మా మామగారిని 6 నెలల పాటు స్టడీ చేశాను. కథేమిటి, ఓపికుండాలే కానీ నవలే రాసి పారేయచ్చు ఆయన గారి గురించి. బహు విచిత్రమైన స్వభావం ఆయంది. ఆయనకి 3 కూతుర్లు, 2 కొడుకులు. లోకవిరుద్ధంగా కూతుర్ల పట్ల వల్లమాలిన ప్రేమానురాగాలు కురిపిస్తూ కొడుకుల మీద మండిపడేవాడు. పుత్రులంటే గోతులు త్రవ్వే వాళ్ళని, విశ్వాసఘాతకులని ఆయన ఉద్దేశం. మన ఆస్తిపాస్తుల మీద కన్నేసి ఉంచే దొంగలు, స్వార్థపరులు కొడుకులని చేదరించుకుంటూ ఉంటాడు. కూతుర్లు 3 మీద మమకారం సమానమేనని అందరూ అనుకుంటారు. కానీ నా భార్య భవానీ పట్ల తండ్రిగా మరింత ఎక్కువగా స్పందిస్తారని నేను కనిపెట్టాను. ఎటొచ్చి మా బావమరుదుల విషయంలోనే ఆయన పోకడ విడ్డూరం గొలుపుతుంది. అయితే గుడ్డిలో మెల్లలా మా పెద్ద బామ్మర్ది సీతారాముడు విషయంలో అప్పుడప్పుడు కాస్త ఉదారంగా వ్యవహరిస్తుంటారు. అందుకు ఓ కారణం లేకపోలేదు. వాడు ఎంఎస్సిలో గోల్డ్ మెడల్ సాధించి సొంతంగా బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం సంపాదించుకొని తన కాళ్ళ మీద తను నిలబడటం వల్ల అప్పుడప్పుడు పెద్ద కొడుకుని కాస్త వెనకేసుకొస్తుంటాడు. పాపం చిన్నవాడే చదువు సంధ్య లేక దారిలో పెట్టే నాదుడు కరువై అల్లరి చిల్లరగా తిరుగుతుంటే ఆయన కోపంతో రంకెలు వేస్తూ, కక్షతో పళ్ళు నూరుతూ వాడసలు నా కొడుకే కాదు అంటూ శత్రుత్వాన్ని ప్రకటించేవాడు. ఏదో ఒక దారి చూపించండి పాపం అని ఎవరన్నా మంచి చెప్పబోతే, నాకు సంబంధం లేదండి, గడ్డాలు మీసాలు వచ్చాయి, వాడికి ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లే, పోనివ్వండి, గాడిదలు కాస్తాడో అడుక్కు తినే బ్రతుకుతాడో నాకు అనవసరం అనేవాడు ఖరాఖండిగా. తన మాటని ఎంత మటుకు నిలబెట్టుకుంటాడో తెలీదు. కానీ స్వార్జితమైన నా యావదాస్తిని నా 3 కూతుర్లకి రాసి పారేస్తాను అంటూ కొడుకుల్ని తరచూ బెదిరిస్తుంటారు మా మామగారు. బడిపంతుల ఉద్యోగమే అయినా రాబడికేం లోటు లేకపోవడంతో ఆయన పరిస్థితి సుసంపన్నంగా వెలిగిపోతోంది. ఆర్థిక విషయాల్లో మా మామ మహాఘనుడు. డబ్బుని సంపాదించడంలో ఆయనకు ఆయనే సాటి. ట్యూషన్లు చెప్పడం, పరీక్ష పేపర్లు దిద్ది, ఇన్విజిలేషన్ డ్యూటీలు చేసి, అబ్బో ఇంకా ఎన్నెన్నో మార్గాల ద్వారా లక్ష్మీదేవి ఆయన వద్దకు గల్లు గల్లున నడిచొస్తుంది. మనిషికో పిచ్చి అన్న చందాన మా మామకి కూడా ఓ పైత్యం లేకపోలేదు. ఇంటి చుట్టూముట్టూ ఉన్న బోల్డంత ఖాళీ స్థలంలో ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణపు పనులు నిర్వహించడంలో ఆయనకి గొప్ప సరదా, ఎనలేని తృప్తి. కూలి జనానికి మహారాజ పోషకుడు. రాజుల సొమ్ము రాళ్లపాలు అని ఊరికే అనలేదు. తన సొంతానికి కానీ పెళ్ళాం కొడుకులకి కానీ ఓ 10 రూపాయలు ఖర్చు చేయాలంటే మనసొప్పని పెద్ద మనిషి మెటీరియల్కి, లేబర్ ఛార్జెస్కి వేలకి వేలు తగలేసి ఇల్లు పీకి పందిరేసిన చందాన వ్యవహరించేవాడు. ఇవాళ గొడ్లపాక కట్టించడం, రేపు ఆ పశువుల్ని అమ్మి పారేసి ఆ గొడ్లపాక స్థానంలో ఓ స్టోర్ రూమ్ని కట్టించడం, మరికొన్ని రోజులకి దాన్ని కూలగొట్టించి ఓ అవుట్ హౌస్ లాంటిది నిర్మించడం, ఎండాకాలం చల్లగా ఉంటుందని ఓ పూరిగుడిసె ఏర్పాటు చేసుకొని ఆ 3 నెలలు కాగానే దాన్ని డీమాలిష్ చేయించి ఆ స్థానంలో మరేదో కట్టిస్తూ ఇలా తుగ్లక్ పనులతో తన కష్టార్జితాన్ని పాడు చేస్తూ ఉంటాడు. నేను సతీ సమేతంగా 1-2 నెలలకి వెళ్తుంటానా. ప్రతిసారి కన్ఫ్యూజనే. ఏ పోర్షన్లో ఉన్నారో వెతుక్కోవలసిందే. అర్థం కాలేదు కదూ. వాళ్ళది 4 పోర్షన్లుగా విభజించి కట్టబడిన పాతకాలపు ఇల్లు. పిల్లి తన పిల్లల్ని మార్చిన తీరుగా మా మామగారు బుర్రలో పురుగు తొలిచినప్పుడల్లా కిరాయిలకిచ్చిన 3 పోర్షన్లు
ఏదో ఒక దానిలోకి మారిపోతుంటారు. పాపం అద్దెలకుండే వాళ్ళు ఆయన నోటికి జడిసి తాము కూడా ఆ ఇంట్లో ఉండే 4 పోర్షన్ల చుట్టూ పరిభ్రమిస్తూ ఉండేవారు. శీతాకాలంలో దక్షిణం వైపు, ఎండాకాలంలో ఉత్తరం దిక్కుగా ఇలా పిచ్చి నమ్మకాలతో తరచూ మకాం మారుస్తూ ఉంటాడు. ఇంకా నయం, అద్దెకుండే వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఉదయం పూట ఉత్తరం వైపు, మధ్యాహ్నం తూర్పు వైపు అంటూ అన్ని వాటాల్లోనూ మేమే ఉంటామని అనలేదు. ఆయనకి చపల చిత్తం కూడా ఉంది. ఒకసారి తన మోపెడ్ని అమ్మడానికి నిశ్చయించుకొని 1000 రూపాయల అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడు. అంతలో మళ్ళీ బుర్ర తిరిగి తెల్లారకుండానే పరిగెత్తుకెళ్ళి, బాబు ఇదిగో నీ 1000 రూపాయలు, నా వాహనాన్ని అమ్మదలుచుకోలేదు అని ఎంచక్కా వెళ్ళిపోతుంటే ఆ ఆసామి నిలువుగుడ్లేసుకొని చూశాడట. ఆడపిల్లల పెళ్లి విషయంలో ఎంత విజ్ఞత ప్రదర్శించాడో కొడుకుల విషయానికొచ్చేసరికి మొక్కుబడిగా వ్యవహరించి చేతులు దులిపేసుకున్నారు మా మామగారు. చెవులకి చేటలు కట్టి ఆడించే పెళ్ళాలు దొరకాలి ఈ వెధవలకి. చీటికి మాటికి చీపురు కట్ట తిరగేసే కోడళ్ళకి కట్టబెడితే కానీ బుద్ధి రాదు ఈ అడ్డగాడిదలకి అంటూ అందరి ముందు నోరు పారేసుకునేవాడు. 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తాన జరిగాయి. మా సీతారాముడి భార్య చక్కని చుక్కే, సందేహం లేదు. ఆ పిల్ల తల్లి మాత్రం ఆ వైనం మా మామాజీ మాటల్లోనే తిలకించండి. మా పెద్దాడి భార్య అప్సరసే అనుకోండి. వాడి అత్తగారు సాక్షాత్తు అతిలోక సుందరే. సినీ స్టార్లు కూడా దిగదుడిపే. ఇద్దరిని నిలబెట్టి చూస్తే అక్క చెల్లెళ్ళు అనుకోవలసిందే కానీ తల్లి కూతుర్లని ఎంతమాత్రమూ ఊహించలేం. ఆవిడ వయసు బీలో 35. ఆ అందం, నాజుకుతనం, కవుల భాషలో చెప్పాలంటే పరిపూర్ణంగా వికసించిన తెల్ల కలువల అనుక్షణం తాజాగా కనిపిస్తూ అంటూ వియ్యపురాలిని 1000ంతలుగా పొగిడేవాడు. ఆ తర్వాత నుంచి చేదైన అనుభవాలు మొదలయ్యాయి. మా మామగారిలో చెడ్డతనం బయటకు రాసాగింది. పెద్ద కోడల్ని అందలమెక్కించడంతో పాటు తన సహధర్మచారిణిని తనే కించపరచడానికి వెనుదీయలేదు. ఒసేయ్ అంట్లమొహమా, కోడలికి దేవ్యమ్ముండా, సునీత స్నానానికి నీళ్లు పెట్టు అని ఆర్డర్లు వేస్తూ పరిచర్యలు చేయిస్తూ విపరీతపు పోకడలతో ఉత్తమురాలు, పాతకాలపు మనిషి అయిన మా అత్తగారికి గుండెకోత కలిగించడమే కాదు ఈ మధ్య చేయి కూడా చేసుకుంటున్నాడని వార్తలందాయి. పండక్కి పబ్బానికి సీతారాముడు భార్యతో సహా వేంచేసేవాడట. ఆ 3 రోజులు మా అత్తగారు పాపం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతుంది. అదేం చోద్యమో, వాళ్ళిద్దరూ కూడా మా మామగారి పక్షాన చేరి ఉన్నవి లేనివి చెప్పి పుల్లలు పెట్టి ఆ మూర్ఖుణ్ణి ఆవిడ మీదకు ఉసిగొల్పి ఉసూరుమనేలా హింసింపజేసి ఆమె ఉసురు పోసుకునేవాళ్ళు. మా సీతారాముడి భార్యామణి అందాల భరిణ మాత్రమే కాదు, గొప్ప నెరజాన కూడా. మాటల మనిషైన మా మామగారికి ఏమాత్రం తీసిపోదు. ఏమండి, కాఫీ ఎలా ఉంది అభిప్రాయం అడిగింది. ఇది కాఫీయా? మా మామగారి ప్రశ్నకి అందరూ ఉలిక్కిపడ్డారు. అంటే సునీత బిక్కమొహం పెట్టింది. అవునమ్మా, అమృతాన్ని పట్టుకొని కాఫీ అంటావేం? ఆయన వివరణకి సునీత ఉబ్బిపోయింది. నిజానికి ఆ కాఫీ పరమ దరిద్రంగా ఉన్నా పెద్ద కోడలు స్వహస్తాలతో చేసి పట్టుకొచ్చింది కాబట్టి మా మామాశ్రీకి అది మహాప్రసాదం. ఉత్తరాలేమన్నా వచ్చాయా అండి? అలవాటు ప్రకారం ఆఫీస్ నుండి రాగానే అడిగింది శ్రీమతి. ఏమీ రాలేదు కానీ ఓ విచారకర వార్త తెలిసింది. భారంగా పలికింది నా గొంతు. ఏమిటండి అది? ఆదుర్దాగా అడిగింది భవానీ. మీ అమ్మగారికి బొత్తిగా ఒంట్లో బాగోలేదట, హాస్పిటల్లో చేర్పించారట చెప్పాను. భవానీ ముఖంలో విషాదం. మీ చిన్నన్నయ్య ఇవాళ మా ఆఫీస్కొచ్చాడు. సిపిఐ మహాసభలకని ఈ ఊరొచ్చారట. ఇంటికి రావడానికి టైం లేదని అక్కడ కలిశాడు నన్ను. పెద్ద కోడలు వియ్యపురాలు విచ్చేసిన ప్రత్యేక సందర్భంలో మీ అమ్మ భోజనంలోకి స్వీట్ ఐటెం ఏర్పాటు చెయ్యలేదన్న కోపంతో అందరి ముందు ఆవిడ మీద చెయ్యి చేసుకున్నాడట. జ్వరంగా ఉందని కూడా చూడకుండా. నువ్వేమన్నా అనుకో భవానీ, మీ నాన్న రోజు రోజుకి రాజనాల కంటే భయంకరమైన విలన్లా తయారవుతున్నాడు అన్నాను. నిజమేనండి, ఈ సమస్యకి పరిష్కారం వేలగా ప్రశ్నించింది.
ఉంది. దానికి మీ సహకారం అవసరం. చెప్పండి ఏం చేయాలో మెరిసే కళ్ళతో అంది. నా ప్లాన్ సమగ్రంగా వివరించి చెప్పాను ఆమెకి. ఆమె సంతోషంగా ఈ దెబ్బతో మా నాన్నకి పట్టిన దెయ్యం వదులుతుంది అంటూ తన ఆమోదం తెలిపింది. అల్లుడు గారు, మీ కోపం అది చూస్తుంటే మీరేనా అన్న అనుమానం కలుగుతోంది. సంగతేమిటి? అమ్మాయి ఏమన్నా? ఎంతో బాధగా ధ్వనించిన మా మామగారి ఈ ప్రశ్న వెనుక 2 రోజుల నుండి రసవత్తరంగా మేమాడుతున్న డ్రామా దాగుంది. లోపల నాకు నరకంగానే ఉంది. నా ప్రాణాధికమైన భవానీ పట్ల దుర్మార్గంగా క్రూరంగా ప్రవర్తిస్తూ ఆమెని చెండుకు తింటున్నందుకు శాడిస్టులా నటించడానికే నేనింత బాధపడుతున్నానే. మరి నిజంగా అలా ప్రవర్తించే వాళ్ళకి మనసు అనేది ఉండదు కాబోలు. అవును మామగారు, నాకు మీరే ఆదర్శం. మీ అడుగుజాడల్లోనే నేను కూడా నడవడానికి నిశ్చయించుకున్నాను. మాటల్లోనే భవానీ అక్కడ ప్రత్యక్షమయ్యింది. నేను ఉగ్రరూపంతో ఆమె చెంప చెల్లుమనిపించి, ఒసే ఇడియట్, కాఫీ తెమ్మని చెప్తే షోక్గా చీపురు పట్టుకొని ఇల్లు ఓడవడానికి తయారయ్యావా? చంపేస్తాను, వెళ్ళి కాఫీ పట్రా హుంకరిస్తూ రంకెలు వేశాను. గొడ్ల నీరు కక్కుకుంటూ వెళ్ళింది భవానీ. మామగారు, ఈ ఆడాళ్ళని కంట్రోల్లో ఉంచాలంటే వాళ్ళ తప్పు ఉన్నా లేకున్నా అప్పుడప్పుడు ఇలా కోటా తగిలిస్తూ ఉండాలి కదూ. పెళ్ళాం అంటే ఓ బానిస, చెప్పు క్రింద తేలులా అణిచి ఉంచాలి. ఈ గొప్ప పాఠం మీ దగ్గర నుంచి నేర్చుకొని ఆచరణలో పెడుతున్నాను. మీ దగ్గర ఇలాంటివే ఇంకా ఎన్నో నేర్చుకొని మీ అంతటి వాణ్ణి కావాలనే ఉద్దేశంతో వారం రోజులు సెలవు పెట్టి మరీ వచ్చాను మామగారు. ఆ రాత్రి మా మామగారు భోజనం వద్దన్నారు. నేను పరామర్శిస్తూ, ఎందుకనండి, ఆకలిగా లేదా, ఒంట్లో బాగోలేదా అడిగాను. కనీసం లైటు కూడా వేసుకోకుండా చీకట్లోనే ఉండిపోయారు. కొంతసేపటికి గొంతు పెగల్చుకొని, ఎలా సహిస్తుందయ్యా తిండి? నా కళ్ళెదుటే నువ్వు భవానీ పట్ల కిరాతకంగా ప్రవర్తిస్తుంటే, నట్టింట నా కూతురు పుట్టెడు దుఃఖంతో తిరుగుతుంటే నన్ను పీకల దాకా తిని కంటి నిండా నిద్రపొమ్మంటావా చెప్పు? బాబు భాస్కరం, ఈ ఘోరం నేను కళ్ళతో చూడలేను. దయచేసి మీరిద్దరూ రేపే వెళ్ళిపోండి దీనంగా ఆవేదనగా అన్నారాయన. అనుకున్న ప్రయోజనం నెరవేరింది కాబట్టి నిజం చెప్పేద్దామన్న ఉద్దేశంతో, క్షమించండి మామగారు, ఇదంతా కేవలం నాటకం అంటూ భవానీని పిలిచి ఆమె చేతే విషయమంతా చెప్పించాను. ఆయన ముఖంలో రిలీఫ్తో కూడిన తేటదనం. అల్లుడు, కళ్ళు మూసుకుపోయి గుడ్డిగా ప్రవర్తిస్తున్న నాకు మా బాగా గడ్డి పెట్టావయ్యా. ఆయన చెప్తుండగానే మా అత్తగారు కూడా ఏదో పని మీద అక్కడ ప్రత్యక్షమయ్యింది. కాంతం, నన్ను క్షమించు, నిన్ను క్షోభ పెట్టాను. నాలాంటి వెధవల దిగజారుడుతనానికి అసలైన శిక్ష చెప్పుదెబ్బలే. ఆయనకి జ్ఞానోదయమైందని రూఢి అయ్యాక మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. ఆయన నా 2 చేతులు పట్టుకొని, బాబు, చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కాలి. ఆ రోజు పెళ్లిలో కన్యాదానం కోసం నీ కాళ్ళు కడిగాను. ఇవాళ నువ్వు చేసిన ఈ మంచి పనికి మరోసారి భక్తితో నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకోవాలని ఉందయ్యా. ఏదొచ్చినా ఇంతే, ఆయన్ని పట్టలేం. ప్రతి చిన్న విషయానికి ఇట్టే చెలించిపోతాడు. అందుకే ఆయన గారిని భలే మామ అని పిలవాలనిపిస్తుంది నాకు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.